హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్ లో ఉన్న ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు మీర్పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫుడ్ కోర్టు మూసి ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఫుడ్ కోర్ట్ లో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? ఫుడ్ కోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రధానంగా చూస్తే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపైన దర్యాప్తు జరుపుతామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము మీర్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి బడంగ్పేట్ వెళ్లే మధ్యలో ఉన్న లెనిన్ నగర్ లో ఉన్న ఒక ఫుడ్ కోర్ట్ లో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఫుడ్ కోర్ట్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఫుడ్ కోర్టు మూసి ఉండడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదు అనేది మాత్రం ప్రధానంగా ఫుడ్ కోర్టుకు సంబంధించిన వారు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఫుడ్ కోర్టు మూసివేసి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయాము. దాని తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా ఫుడ్ కోర్టు సంబంధించిన యజమాని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ప్రాథమికంగా మాత్రము ఫుడ్ కోర్టు మాత్రము ఫైర్ సిబ్బందికి సంబంధించిన నేపథ్యంలో కూడా విద్యుత్ శాఖ వల్లనే జరిగి ఉంటుందని చెప్పి కూడా ఫైర్ సిబ్బంది కూడా అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా ఎంత ప్రాణాలు అంటే ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది మాత్రం కొంత దర్యాప్తు అనంతరం చెప్తామని చెప్పి పవన్, ప్రెజెంట్ మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం మాత్రం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. స్థానికులు సమాచారం అందించిన వెంటనే ఫుడ్ కోర్టుకు సంబంధించి మంటలు కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అదుపులోకి దాని తర్వాతనే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇది ఘటన మాత్రము తెల్లవారుజామున చోటు చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది కూడా స్థానికులు గమనించి ఈ యొక్క సమాచారం అందించడంతో దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. రైట్ పవన్, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పెరుగుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ యువ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే ఎన్క్లేవ్ లో చోటు చేసుకుంది. మృతుడు సతీష్ అమలాపురంకి చెందిన వారుగా గుర్తించారు. గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సతీష్కు ఏడాది క్రితమే రవలి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం సతీష్ మియాపూర్లోని బీకే ఎన్క్లేవ్లో తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లో యువకుడి బలవన్మరణానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే మియాపూర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్
పోలీస్ స్టేషన్ పరిధిలో బీకే ఎన్క్లూజ్ లో జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురం నుంచి శిలకుంప ప్రాంతానికి చెందినటువంటి స్వామినాయుడు శ్రీదేవి దంపతుల కుమారుడు సతీష్ అయితే గట్టిపల్లిలోని ప్రముఖ ఐటీ సంస్థ ఎక్సెంచర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం రవలితో సతీష్ కు వివాహం కూడా జరిగింది. ఉద్యోగ నిమిత్తం మియాపూర్ లోని బీకే ఎన్క్లేవ్ లో సతీష్ తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా భార్య రవలి తన సొంత ఊరికి వెళ్ళింది. అయితే బుధవారం ఉదయం 10 గంటలకు సతీష్ గడి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తమ్ముడు కొంతమార్లు పిలిచిన స్పందన లేకపోవడంతో తలుపులు భద్రపరిచినగా సతీష్ అప్పటికే ఉరివేసుకొని కనిపించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్నటువంటి మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆ దర్యాప్తును అయితే చేపట్టారు. మృతికి గల కారణాలు ఏవై ఉంటాయి అనే కోణం లోపల విచారణ అయితే కొనసాగిస్తుంది. అనుమానాస్పద మృతికి అయితే కేసు నమోదు చేశారు. నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలుగా కూడా చూస్తున్నారు. అతని కాల్ డేటా పరంగా ఫోన్ లో ఉండేటటువంటి కాల్ డేటా పరంగా చివరిలో ఎవరితో మాట్లాడి ఉంటారు, అయితే ఆ స్ట్రెస్ ఒకటే ఉందా లేకుంటే ఆఫీస్ లో ఇంకేమైనా మొత్తం తొలుగా కూడా ఎలాంటి స్ట్రెస్ ఉంది, ఆఫీస్ లో ఎవరైనా బలవంతం చేశారా అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యామిలీ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఆఫీస్ టెన్షన్స్ మాత్రమే ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఏపీ హైకోర్టులో మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఇవాళ మోహన్ బాబు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తిరుచానూరులో తనపై కేసును కొట్టివేయాలని మోహన్ బాబు పిటిషన్ వేశారు. విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబును ఏ2గా చేర్చారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. దీపిక, విలక్షణ నటుడు టాలీవుడ్ హీరో పద్మశ్రీ మోహన్ బాబుని తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాలు ఆయన్ని వెంటాడాయి. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ పై దాడి, తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ అదేవిధంగా కొంతమంది బౌన్సర్లు కూడా విద్యార్థి సంఘ నాయకులను మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కార్యాలయంకు కూతవేటు దూరంలో వారిని కిడ్నాప్ చేయడం దీంతో తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో ఆలీ అక్బర్ అదేవిధంగా వినోద్ కుమార్లను 13 మంది బౌన్సర్లు అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన సతీష్ అనే పిఆర్ఓతో పాటు 13 మంది బౌన్సర్లు అదేవిధంగా యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రో ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు అదేవిధంగా విష్ణు పైన కూడా కేసులు నమోదైన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. అదేవిధంగా ఎవరైతే A1 గా ఉన్న పిఆర్ఓ సతీష్ అలాగే A2 గా ఉన్న మోహన్ బాబు A3 గా ఉన్న విష్ణు బాబు పైన కూడా కేసులు నమోదైనాయి. కిడ్నాప్ కేసు అదే విధంగా హత్యాత్మక కేసుల కింద కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా ఇప్పటికే పోలీసులు కూడా వారికి నోటీసులు జారీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు A2 గా ఉన్న మోహన్ బాబు తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో కూడా క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అది ఈ రోజు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా యొక్క విద్యార్థి సంఘ నాయకులను ఎవరైతే కిడ్నాప్ చేశారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు ఆయనకి అంటే యూనివర్సిటీలో ఉన్న వారికి ఈ యొక్క పిటిషన్ కూడా అంటే దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ జరుగుతున్న అక్రమాల పైన కూడా ప్రశ్నించడానికి వెళ్లిన వారిని నియంత్రించి ఆ తర్వాత వారు కలెక్టరేట్కి వెళ్లి కలెక్టర్ కూడా ఆ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన తెలియజేయడానికి వెళ్తున్న వారిని కూడా కిడ్నాప్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు కూడా ఐక్యంగా కూడా ఆ యొక్క యూనివర్సిటీ పైన కూడా పోరాటం చేస్తుంది. ఏదైతే ఈ యొక్క ఘటనకు కారకులైనారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకొని ఆ యొక్క యూనివర్సిటీ యొక్క గుర్తింపు కూడా రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు గట్టిగా వారి యొక్క బలాన్ని వినిపిస్తున్నారు. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.
నేడు గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ కోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ను గతంలో సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశంలో నేడు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. నేడు గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును చీఫ్ కోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ను గతంలో సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశంలో నేడు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే గ్రూప్ 1 ర్యాంకర్లకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు నుంచి తీర్పు వెలువరించనుంది. అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు ముందుగానే పోస్టింగ్లు కూడా ఇచ్చింది. అయితే నేడు వెలువరించనున్న తీర్పులో ఎలాంటి తీర్పు వెలువడే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలపై ఈరోజు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మరి కాసేపులోనే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గతంలోనే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన విషయంలో సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్ష మూల్యాంకనంతో పాటు సంబంధించినటువంటి రిజర్వేషన్లో కొంత ఇబ్బందులు తలెత్తింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైనటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక సంబంధించిన విషయాల్లో కావచ్చు, పూర్తిగా నియమ నిబంధనలు పాటించలేదంటూ కూడా కొంతమంది అభ్యర్థులు సింగిల్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారించినటువంటి సింగిల్ బెంచ్ ఎంటైర్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశంపై కూడా స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పుడైతే సింగిల్ బెంచ్ స్టే విధించిందో వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈరోజు తుది నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడం జరిగింది. వారందరూ కూడా ర్యాంకర్లకు పత్రాలు కూడా అందించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. తర్వాత ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా సర్వత్రా గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా ఎంతగానో ఉత్కంఠంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి కాసేపులోనే తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ గ్రూప్ 1 సంబంధించినటువంటి పిటిషన్పై కూడా అప్పీల్ పిటిషన్పై కూడా తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకున్న సౌండ్ సిస్టమ్ విషయంలో 2 సామాజిక వర్గాల మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ప్రార్థన జరుగుతున్న సమయంలో సౌండ్ తగ్గించమని అడిగిన నేపథ్యంలో అయ్యప్ప స్వామి మాలధారునిపై చేసుకున్నారు. దాంతో వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాములు ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా జనగామ జిల్లాల శివారు గ్రామాల్లో పులి సంచారం హడలెత్తిస్తోంది. డ్రోన్ కెమెరాలతో పులి కోసం గాలింపు చేస్తున్నారు అధికారులు. జనగామ శివారు ఎల్లంలా సిద్దంకి, పెంబర్తి, ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామాల సరిహద్దుల్లో పులి కదలికలు, పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు గుర్తిస్తున్నారు. దీంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
నా పేరు దేవునూరు సతీష్. నేను జనగామ మండలం ఎల్లంల గ్రామ పంచాయతీ సర్పంచ్ను. ఇది నిన్న మాకు వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలో పులి అక్కడ ఒక లేగదూడను చంపేసినట్టు మాకు వచ్చిన వార్త. ఈ ఎల్లంల గ్రామం అనేది శ్రీనివాసపురంకి ఆనుకుని ఒక బార్డరు. మాకు వాళ్ళకు జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్ ఒక 500 మీటర్లు. మేము ఎమ్మడే తెలుసుకున్న సమాచారంతో మా గ్రామ ప్రజలను మొత్తం ఒక దగ్గర చేసి అత్యవసర సమావేశం పెట్టి ఒక దండరో సాటింపు చేసినాము. ఎమ్మడే నేను ఎంపీడీ వారికి కూడా కాల్ చేశాను. అక్కడ సంబంధించిన అధికారులు కూడా నేను చెప్పాను. మా గ్రామ ప్రజలు చాలా భయానికి గురవుతున్న సందర్భంగా నేను మా ప్రజలకు ఒకటే ధైర్యం చెప్పిన, మీరు ఎవరు భయపడని అవసరం లేదు, ఎవరు కూడా భయపడొద్దు, మేము 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి రాత్రి కూడా దాదాపు 12-1 గంట వరకు నేను గ్రామంలోనే ఉండి గ్రామ చుట్టుపక్కల సరిహద్దులో మా గ్రామ సర్పంచ్లను తీసుకొని రాత్రి వేళ కూడా మేము కారు వేసుకుని కూడా తిరగడం జరిగింది. ఎవరు భయపడొద్దని చెప్పి. పెద్ద పులి మన సంచారం జనగామ జిల్లాలోకి ఇంకా ప్రవేశించలేదు. పెద్ద పులి మన బౌండరీ వెంబడి తిరుగుతుంది. 2-3 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరుగుతుంది. సో పెద్ద పులి ఈ జిల్లాలోకి వచ్చిందని చెప్పి కొన్ని ఫేక్ వీడియోస్ కానీ కొన్ని ఫేక్ ఫొటోస్ కానీ మనకు వైరల్ అవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. దయచేసి అలాంటి వదంతులు నమ్మకండి. మేము పెద్ద పులి యొక్క సంచారం ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తుంటాం. మేము ఏదైతే ఆలేరు మండలంలో పులి సంచరిస్తుంది, భయభ్రాంతులకు గురవుతారు ప్రజలు అనేది వాస్తవము. కానీ మా విలేజ్ దగ్గరలో షామీర్పేట పసరమొడ్ల మధ్యలో పులి నైట్ 11:30కు వచ్చిందని చెప్పడం మాత్రం అది వాస్తవం కాదు. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి పక్కా విలేజ్ సర్పంచ్లను కలుపుకొని మేము అన్ని విలేజ్ చుట్టూ రైతులను అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ తిరుగుతున్నాము. ఆల్రెడీ అది నిన్న నైట్ ఏదైతే సారాజ్పేట సైడ్ ఉన్నదో అది వాస్తవమే. సారాజ్పేట టంగుటూరు ఆ ఏరియా ఆలేరు మండలం పరిధిలోనైతే ఇప్పటి ప్రస్తుతానికి మాకు తెలుస్తున్నది రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. అక్కడ వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ మా జనాలను మేము ధైర్యంగా ఉండాలని చెప్పి మేము సర్పంచ్లం అందరం కలిసి మేము ఊర్ల పంట తిరిగి రైతులకు అందరికీ ధైర్యంగా ఉండాలి. బయలు దగ్గరికి వెళ్ళేటప్పుడు చీకటి పడదాకా ఉండకండి, తొందరగా వెళ్ళాలి, అందరు ధైర్యంగా ఉండాలి, గుంపులుగా వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కానీ ఒక్కరొక్కరుగా కాదు గుంపులు. నేడు వైసీపీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై నిరసన తెలుపనున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర పనులు నిలిపివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నేడు వైసీపీ ఆధ్వర్యంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై నిరసన తెలుపనున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు దగ్గర పనులు నిలిపివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ కానున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. నామినేటెడ్ పదవులు ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. నిన్న 2.5 గంటల పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ కస్టడీ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు జోగి రమేష్ బెయిల్ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మద్యం కేసులో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలన్న పోలీసుల పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ కస్టడీ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు జోగి రమేష్ బెయిల్ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మద్యం కేసులో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలన్న పోలీసుల పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది.
దగ్గుబాటి ఫ్యామిలీ నేడు నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. డెక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చి సామాగ్రిని దొంగిలించారని హోటల్ యాజమాని నందకుమార్ 2024 జనవరిలో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదైంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు విచారణకు హాజరు కాలేదు. రెండు 2024 మార్చిలో మరోసారి హోటల్ కూల్చివేసి కోట్ల విలువైన సామాగ్రి దోచడంపై నందకుమార్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఆదేశాలను పాటిస్తూ దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు స్వయంగా వ్యక్తిగత బాండ్లు సమర్పిస్తూ హాజరు కావాల్సి ఉంది. గతంలో వారు లాయర్ల ద్వారా బాండ్లను సమర్పించినప్పటికీ కోర్టు తిరస్కరించి వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది. అయితే ఇవాళ దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 20 మందిని పోలీసులు విచారించారు. 100 సీసీ కెమెరాల్లోనూ పోలీసులకు క్లూ లభించలేదు. నేడు విజయశాంతి రెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు వెళ్లనున్నారు. ఇంట్లో ఏమైనా క్లూ దొరుకుతాయనే యోచనలో పోలీసులు ఉన్నారు. గత నెల 30న అర్ధరాత్రి రైల్వే ట్రాక్ పై విజయశాంతి రెడ్డి 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సాఫ్ట్వేర్ సుసైడ్ విజయశాంతి రెడ్డి యొక్క సుసైడ్ నోట్ తో పూర్తిగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఆమె కొడుకు కూతురుతో యొక్క రైల్వే స్టేషన్ లో సుసైడ్ చేసుకోవడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే నేడు విజయారెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు కూడా వెళ్ళనున్నారు. ఎందుకంటే ఇంట్లో ఇంకా ఎలాంటి క్లూ దొరుకుతాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతేకాకుండా ఒక టీమ్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా చాలా స్థిరపడి ఉన్నారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత సమాచారం కూడా రాబట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 100 సీసీ కెమెరాల్లో పోలీసులు పూర్తిగా ఎలాంటి క్లూ మాత్రం లభించలేదు. అయితే ఇందులో చూస్తే మాత్రము గత నెల 30న రాత్రి రైల్వే ట్రాక్ పైన 2 పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డికి సంబంధించి పిల్లలకు ఏం చెప్పి ఒప్పించారనే దానిపైన కూడా క్లారిటీ రావాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు ఈ రోజు ఇంటికి చేరుకొని అక్కడ దర్యాప్తు కూడా చేస్తారు. అంతేకాకుండా ఆ పక్కన ఉన్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, వారి స్థానికులు ఉన్న బంధువులు కావచ్చు, వారందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సుసైడ్ నోట్ కి సంబంధించి కావచ్చు, దాని ఆధారంగా దర్యాప్తు జరిపిన స్థానికులు కావచ్చు, బంధువులు ఇచ్చిన సమాచారం కూడా కొంత క్లూ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి మాత్రము సురేందర్ రెడ్డి భర్తకు సంబంధించిన నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించారు. అయితే దుబాయ్ లో అతను ఉద్యోగం చేసినట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఓవరాల్ గా మాత్రం ఎందుకు సూసైడ్ చేసుకున్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక అరవ శ్రీధర్ వ్యవహారం రాజకీయాలకు సంబంధం లేదని, 2 వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారమని బాధితురాలు వీణా అడ్వకేట్ ఆజాద్ అన్నారు. 18 నెలలో 5 అబార్షన్లు సాధ్యమా అని అడుగుతున్న దానిపై తమ వద్ద ఉన్న ఆధారాలు ఉన్నాయని త్వరలో నిరూపిస్తామని ఆజాద్ తెలిపారు. బాధితురాలు వీణా 25 కోట్లు డిమాండ్ చేసిందని, ఆరోపణలో వాస్తవం లేదని, అసలు శ్రీధర్ ఆస్తుల విలువ కేవలం 3 లక్షలేనని ఎన్నికల అఫిడవిట్లో నమోదు చేసిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే వీడియో కాల్ విషయంపై స్పీకర్కు కంప్లైంట్ చేస్తామని అడ్వకేట్ ఆజాద్ అన్నారు. ఈ కేసులో ఎలాంటి పాలిటిక్స్ లేవని బాధితురాలు వీణా అంటున్నారు. ఈ ఇష్యూపై లీగల్ ప్రొసీజర్ ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఎన్హెచ్ఆర్సీ నుంచి పాజిటివ్ వచ్చిందని ఆరవ శ్రీధర్ ఆరోపిస్తున్నట్లుగా 25 కోట్లు నేను అడగలేదు, ఆ ఆడియో నాది కాదని ఆమె తెలిపారు. కాగా 5 సార్లు అబార్షన్ చేయించుకున్న దానిపై మెడికల్ రిపోర్ట్ ద్వారా బయటకు వస్తుందన్నాడు బాధితురాలు వీణా. లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది, వీఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం, ఆ ప్రొసీజర్లో ఉన్నామన్నమాట. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది, దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఉమెన్ కమిషన్కి కూడా విజయవాడకి వెళ్తున్నాం. అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి, ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. 5 టైమ్స్ అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు, ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్ళి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. ఆమె willing ముక్క ఫ్యామిలీ